జూన్ 2026 మంత్కి టాప్ 25 సెల్లింగ్ కార్స్ లిస్ట్ వచ్చేసిందండి. సో ఈ టాప్ 25 కార్స్లో మీరు కొనాలనుకునే కారు ఉందా లేదా అది చూద్దాం. అండ్ మారుతి ఫ్రాంక్స్ ఫస్ట్ పొజిషన్లో ఉండేది ఆల్మోస్ట్ చాలా డౌన్ అయింది. ఎందుకు అంత డౌన్ అయింది అండ్ ఫస్ట్ పొజిషన్ ఏ కార్కి వచ్చింది? హుండై క్రెటా అసలు టాప్ 25 లిస్ట్లోనే లేకుండా పోయింది. సడన్గా అంత చేంజ్ ఎలా వచ్చింది? తర్వాత టాటా సియరా లిస్ట్లో ఉందా లేదా? సియరా ఎప్పుడు కూడా దాగుడు మూతలు ఆడుతుంది. ఒకసారి లిస్ట్లో ఉంటుంది, ఒకసారి ఉండట్లేదు. సో ఈసారి లిస్ట్లో ఉందా లేదా ఇవన్నీ చెక్ చేద్దాం. అండ్ కార్ పొజిషన్స్తో పాటు ఆ కార్ ఆ పొజిషన్లో ఎందుకు ఉంది, ఇంకా కార్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ అవి కూడా మాట్లాడుకుందామండి. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకో స్టెప్ ముందుకెళ్ళి మీరు నా కమ్యూనిటీ పర్సన్స్ అయితే కనుక హైప్ బటన్ ఉంటుంది, స్టార్ సింబల్ ఉంటుంది. ఆ హైప్ బటన్ మీద క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీరు కమ్యూనిటీలో ఇంకా జాయిన్ అవ్వకపోతే కొత్త కారు కొనే ప్రయత్నంలో ఉంటే కనుక కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చండి. జాయిన్ అవ్వడం వల్ల డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. ఆ డిస్కషన్ నుంచి నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. కొటేషన్స్ దొరుకుతాయి. కొటేషన్స్ కంపేర్ చేసి మీరు ఎక్కువ డిస్కౌంట్స్ పొందొచ్చు. ఈవెన్ గ్రూప్గా వెళ్ళి కూడా బై చేస్తూ ఉంటారు. సో చాలామంది కమ్యూనిటీలో జాయిన్ అయిన వాళ్ళు డిస్కౌంట్స్ అయితే 20,000 నుంచి ₹1,00,000 వరకు కూడా పొందుతున్నారనమాట. సో కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మన లిస్ట్లో ఫస్ట్ కార్ టాప్ 25th పొజిషన్లో ఉన్న కారు టాటా టియాగో అండి. సో టాటా టియాగో ఓవరాల్గా 7,329 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది జూన్ మంత్లో. సో టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ రావడం దీనికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. కొంచెం సేల్స్లో పుష్ అయితే ఉంది. సో టియాగో పెట్రోల్, సిఎన్జి, ఈవీ ఈ 3 ఆప్షన్స్లో దొరుకుతుంది. అండ్ ఒక అఫోర్డబుల్ స్మాల్ కార్, స్పేస్ కూడా డీసెంట్ స్పేస్తో వస్తుంది కాబట్టి ఎక్కువ మంది అయితే ప్రిఫర్ చేస్తున్నారు. ఒక వాల్యూ ఫర్ మనీ, మైలేజ్ కూడా ఇస్తుంది, సేఫ్టీ ఉంటుంది. సో కాంపాక్ట్గా ఉండే సేఫ్టీ కార్ కాబట్టి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. సో అందుకు టియాగో 25th పొజిషన్లోకి అయితే ఉన్నదండి. అండ్ 24th పొజిషన్లో టియాగో ఎంత చిన్న కారు, 24th పొజిషన్ ఒక పెద్ద కార్ అనమాట. టొయోటా ఇన్నోవా ప్లస్ హై క్రాస్ కలిపి 24th పొజిషన్లో లెక్కేస్తున్నారు. 7,332 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది. సో జస్ట్ 3 నెంబర్స్ ఎక్కువ అనమాట టియాగోతో పోల్చుకుంటే. ఇన్నోవా తెలుసు కదా మనకి, ఓన్లీ రియల్ 7 సీటర్ అంటే మన మార్కెట్లో ఉన్న ఒకానొక ప్రాపర్ 7 సీటర్ కార్ అని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ అవి తక్కువ ఉంటాయి. బట్ టొయోటా యొక్క ట్రస్ట్, తర్వాత ఒక 7 సీటర్ మంచి ప్రాపర్ 7 సీటర్ కావాలనుకుంటే ఏకైక ఆప్షన్ అవడం వల్ల ఇది బాగా సెల్ అవుతుంది. ఈవెన్ హైబ్రిడ్ వర్షన్స్లో కూడా ఉంది, హై క్రాస్ ప్లస్ ఇన్నోవా. 23rd పొజిషన్లో హుండై ఎక్స్టర్. సో ఎక్స్టర్ ఒక ఎస్యూవీ, కాంపాక్ట్ ఎస్యూవీ అనే కన్నా ఒక క్యూట్ ఎస్యూవీ అని చెప్పుకోవచ్చు. సో క్లాసీ లుక్స్ ఉంటాయి. ఎక్స్టర్ డ్రైవ్ క్వాలిటీ బాగుంటుంది. ఆఫ్టర్ ఫేస్ లిఫ్ట్ కొంచెం సేల్స్ అయితే పికప్ అయ్యాయండి. సో హుండై ఎక్స్టర్ 8,154 యూనిట్స్ అయితే సెల్ అయ్యాయి. తర్వాత 22nd పొజిషన్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా. సో గ్రాండ్ విటారా ఒక స్పేషియస్ కార్. ఇది లాస్ట్ కొన్ని మంత్స్లో ఏమవుతుందంటే ఒక మంత్ ఇది 25 లిస్ట్లో లేకుండా పోతుంది, కానీ కొన్ని మంత్స్లో 25 లిస్ట్లో వస్తుంది. సో గ్రాండ్ విటారా 9,092 యూనిట్స్ అయితే సెల్ అయిందండి. సో 9,092 యూనిట్స్ సెల్ అవ్వడానికి కారణం ఏంటంటే గ్రాండ్ విటారా కొంచెం ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చి అమ్ముతున్నారు. సో అది వన్ ఆఫ్ ద రీజన్స్. లేకపోతే ఇది విక్టర్స్ వచ్చిన తర్వాత నుంచి గ్రాండ్ విటారా సేల్స్ బాగా పడ్డాయి అనమాట. బట్ సేమ్ కార్ అయినా గ్రాండ్ విటారా యొక్క తమ్ముడు, అక్క, చెల్లి ఏదైనా అనొచ్చు. ఎందుకంటే అది మనకి టొయోటా హైరైడర్ సేమ్ కారే, బట్ టొయోటా బ్యాడ్జింగ్తో వస్తుంది. ఇది మాత్రం రెగ్యులర్గా బాగా సెల్ అవుతుంది. సో టొయోటా హైరైడర్ 21st పొజిషన్లో 9,104 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది. అండ్ హైరైడర్ ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వకపోయినా కూడా బాగా సెల్ అవుతుంది. వేరేజ్ గ్రాండ్ విటారా మాత్రం ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వడం వల్లే సెల్ అవుతుంది. సో దీనికి రీజన్ ఏంటి అని మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు నో. అండ్ 20th పొజిషన్లో మహీంద్రా బొలెరో. సో మహీంద్రా బొలెరో ఇది ఒక రగ్గడ్ ఎస్యూవీ టైప్ ఆఫ్ కారు. ఎక్కువ కమర్షియల్ స్పేస్లో ఎక్కువ కొంటూ ఉంటారు. బట్ బొలెరో ఇప్పుడు నియో అని పట్టుకొచ్చి ప్యాసింజర్ స్పేస్లో కూడా వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో బొలెరో కంపేర్ చేసుకుంటే మనం హుండై ఎక్స్టర్ కన్నా బొలెరో ఎక్కువ యూనిట్స్ అయితే సెల్ అయ్యింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన దేశంలో రూరల్ ఏరియాస్కి యూజ్ అయ్యే కార్స్ ఎప్పుడు కూడా క్లిక్ అవుతాయి. అందుకే అనుకుంటా మహీంద్రా మంచి డిమాండ్లో ఉందండి. అండ్ 19th పొజిషన్లో ఉంది కియా సోనెట్. సో కియా సోనెట్ స్లోగా సేల్స్ తగ్గుతున్నాయి కంపేర్ టు ప్రతి మంత్ మనం చూసుకున్నట్లయితే.
ఇప్పుడు 9231 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. సోనెట్ 9231 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. అండ్ ఫేస్ లిఫ్ట్ దగ్గర పడుతుంది కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం సోనెట్కి డిమాండ్ తగ్గుతుంది అండ్ హుండై వెన్యూకి డిమాండ్ అయితే పెరుగుతూ వెళ్తుంది అనమాట. అండ్ 18th పొజిషన్లో మహీంద్రా 7XO పొజిషన్ కొంచెం కొంచెంగా కిందకు వస్తుంది. ఒకప్పుడు 10th పొజిషన్లో కూడా ఉండేది, ఇప్పుడు 18th పొజిషన్కి వచ్చింది. సో 7XO ఈజ్ వన్ ఆఫ్ ద ఫీచర్ లోడెడ్ కార్ అండి. ఒక 7 సీటర్ ఎస్యూవీ విత్ లాడ్ ఆఫ్ పవర్ అండ్ లాడ్ ఆఫ్ ఫీచర్స్ చూసుకుంటే మనకి 7XO అనిపిస్తుంది. సో 7XO చాలామంది 7XOకి ఫ్యాన్ బాయ్స్ ఉన్నారు. సో మహీంద్రా XUV 500 అప్పటి నుంచి కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కొనుక్కుంటున్నారు, మంచి ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి. సో కానీ 7XO కాంపిటేటర్ అని చెప్పుకునే సఫారీ మాత్రం అసలు దగ్గర కూడా రాలేకపోతుంది సేల్స్ విషయంలో. సో చూద్దాం సఫారీ ఏమన్నా ఫ్యూచర్లో పికప్ అవుద్దా అనేది. ప్రస్తుతానికి అయితే 7XO బాగా సెల్ అవుతుంది. 9244 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది. అండ్ 17th పొజిషన్లో ఉంది కియా సెల్టోస్. సో కియా సెల్టోస్ 9654 యూనిట్స్ అయితే సెల్ అయ్యిందండి. సెల్టోస్ యాక్చువల్గా వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది, ఎందుకంటే కైండ్ ఆఫ్ స్పేస్, ఆ రోడ్ ప్రెజెన్స్ కానీ ఆ లుక్స్ కానీ చాలామందికి నచ్చుతున్నాయి. ఓవరాల్గా కార్ ఏంటంటే ప్రీమియం ఫ్యామిలీ కార్ అనే ఫీల్ ఉంది. సేఫ్టీ రేటింగ్ కూడా బిఎన్ క్యాప్లో రావడం వల్ల ఎక్కువ మంది అయితే సెల్టోస్ని ప్రిఫర్ చేస్తున్నారు. బట్ సియరా అదే అట్ ద సేమ్ టైం సియరాని మాత్రం పీపుల్ అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎందుకంటే సెల్టోస్ ఇప్పుడు మనకి 17th పొజిషన్లో ఉంది. సియరా ఈవెన్ 25th పొజిషన్లో కూడా లేదనమాట. సో అది మనం చెప్పుకోవాల్సిన విషయం. తర్వాత 16th పొజిషన్లో ఉంది మారుతి సుజుకి బ్రిజా. సో బ్రిజా ఫేస్ లిఫ్ట్ ఆల్రెడీ ముహూర్తం కుదిరింది. సో ముహూర్తం కుదిరిందని చెప్పేసి మేము ఆల్రెడీ ఒక వీడియో పెట్టాము. సో ఫేస్ లిఫ్ట్ గురించి డీటెయిల్స్ కూడా అందులో ఉంటాయి, కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. సో బ్రిజా ఫేస్ లిఫ్ట్ అయితే 23rd జూలైని రాబోతుందండి. అఫీషియల్ లాంచ్ డేట్ కూడా వచ్చేసింది. బట్ స్టిల్ ఇంకా సెల్ అవుతుంది. 9939 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది బ్రిజా. ఎందుకంటే బ్రిజా ఒక చాలా మంచి ప్యాకేజ్, మంచి కారు, అందుకే బాగా సెల్ అవుతుంది. సో డెఫినెట్లీ బ్రిజా ఈజ్ ఎ గుడ్ కార్. మీరు కారు కొనే ప్రయత్నంలో ఉంటే బ్రిజా ఫేస్ లిఫ్ట్ కోసం వెయిట్ చేయండి, ఇట్ విల్ బి ఎ గుడ్ ఆప్షన్. తర్వాత మనకి 15th పొజిషన్లో ఉంది మారుతి సుజుకి విక్టోరిస్. సో విక్టోరిస్ అసలు బ్రిజా ఫేస్ లిఫ్ట్ అంటూ వస్తే విక్టోరిస్ లాగే ఉంటుందేమో అని నాకు ఒక అనుమానం అనమాట. సో విక్టోరిస్ ఒక ఆల్రౌండర్ కారు, ఫ్యామిలీ కార్ అని చెప్పుకోవచ్చు. సేఫ్టీ ఉంది, స్పేస్ ఉంది, మైలేజ్ ఇస్తుంది. సో అన్ని రకాలుగా బాగుంది. అందుకే విక్టోరిస్ 10,035 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది. 10,035 యూనిట్స్ సెల్ అయ్యింది. అండ్ విక్టోరిస్ కొనాలి అని మీరు ప్రయత్నంలో ఉంటే మన కమ్యూనిటీలో విక్టోరిస్ మామా అనే గ్రూప్ ఉందండి. అండ్ విక్టోరిస్ ఎప్పుడు కూడా డిస్కౌంట్స్ లేకుండా కొనకూడదు. దో ఇట్ ఈస్ వెరీ గుడ్ సెల్లింగ్, బాగా సెల్ అవుతున్నా కూడా మారుతి వాళ్ళు మంచిగా డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. సో మీరు డిస్కౌంట్స్ అనేవి ఆ అవేర్నెస్ ఉంటే మీరు అడిగి తీసుకోగలుగుతారు. సో మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ అయితే ఉంటుంది, ఎలా అడగాలి, ఎంత తీసుకోవాలని చెప్పేసి. సో విక్టోరిస్ ఇస్ ఎ వెరీ గుడ్ కార్ అండి. అండ్ 14th పొజిషన్ ఉంది మహీంద్రా XUV 3XO. 10,063 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది. అండ్ 3XO స్టడీగా సేల్స్ అయితే పెరుగుతున్నాయండి. లైక్ లాస్ట్ 3-4 మంత్స్లో చూసుకుంటే 25th పొజిషన్, ఇంకొంచెం ఉంటే 25th పొజిషన్, టాప్ 25 నుంచి బయటకు వెళ్ళిపోద్దేమో అని అనుకునే వాళ్ళవి. సంహవ్ ఇప్పుడు 14th పొజిషన్ వరకు వచ్చింది. సో 3XO లవర్స్ అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ లాగా చెప్పుకోవచ్చు. సో స్టడీగా సెల్ అవుతుంది. అండ్ మన కమ్యూనిటీలో వాళ్ళు చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే 3XO మన కమ్యూనిటీలో ఆల్మోస్ట్ 100 కార్స్ వరకు ఉంటాయి. సో అండ్ మీరు ఎవరైనా కమ్యూనిటీలో లేరనుకుంటే ఇలాగ 3XO ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వాలనుకుంటే కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. అండ్ 13th పొజిషన్లో మారుతి సుజుకి ఈకో. సో మారుతి ఓమ్ని వ్యాన్ అందరికీ తెలిసిందే, 10,230 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది. అండ్ 12th పొజిషన్లో మారుతి సుజుకి ఆల్టో. ఇది 10,388 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది. సో ఆల్టో ఒక చిన్న కారు, బాగా అఫోర్డబుల్ కార్ కావాలి, మైలేజ్ ఎక్కువ ఉండాలి, సర్వీస్ అది బాగుండాలనుకుంటే ఆల్టోని కన్సిడర్ చేయొచ్చు. అండ్ 11th పొజిషన్లో మహీంద్రా థార్. సో 10,669 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది. సో మహీంద్రా థార్ గురించి తెలిసిందే, ఎవరికైతే లుక్స్ బాగా ఎక్కువ కావాలనుకుంటారో, కొంచెం ఆఫ్ రోడింగ్ పర్పస్, స్టైలిష్గా ఉండాలి, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్ కావాలనుకున్న థార్ అయితే బాగుంటుంది, బాగానే సెల్ అవుతుంది. ప్రతి మంత్ కూడా ఇది ఆల్మోస్ట్ 10,000 ప్లస్ అయితే సెల్ అవుతుందండి. అండ్ థార్ని కొట్టిన కారు వెన్యూ. సో వెన్యూ 10th పొజిషన్లో ఉంది, 10,776 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది. సో వెన్యూ గ్రాడ్యువల్గా సేల్స్ అయితే పికప్ అవుతున్నాయి. సో వెన్యూ ఈజ్ వన్ ఆఫ్ దోస్ రిలయబుల్ కార్స్. ఇట్ టిక్స్ ఆల్ ద బాక్సెస్, మొత్తం అన్ని బాక్సెస్ టిక్ చేస్తుంది. సేఫ్టీ కానీ,
స్పేస్ కానీ, డ్రైవ్ క్వాలిటీ, హుండై యొక్క సర్వీస్ ఇవన్నీ కలుపుకొని వెన్యూ ఈజ్ ఎ వెరీ గుడ్ కార్. అండ్ 9th పొజిషన్‌లో మారుతి సుజుకి బలినో. ఇది 12,488 యూనిట్స్ అయితే సెల్ అయింది. అండ్ 8th పొజిషన్‌లో ఉంది మారుతి సుజుకి ఫ్రాంక్స్. ఫ్రాంక్స్ వచ్చేసి 13,135 యూనిట్స్ అయితే సెల్ అయింది. సో ఫ్రాంక్స్ యాక్చువల్‌గా ఫస్ట్ పొజిషన్‌లో ఉండేది. ఇప్పుడు సడన్‌గా ఎంత డ్రాప్ అయింది. అప్పుడు ఎందుకెళ్ళిందో ఇప్పుడు ఎంత డ్రాప్ ఎందుకయిందో చెప్పడం చాలా కష్టం. బట్ ఇక్కడ ఫ్రాంక్స్ బలినో మనం చూసుకుంటే పక్కనే ఉన్నాయన్నమాట. పక్కనే ఉన్న అక్కా చెల్లెలు టైప్‌లో 2 పక్క చేరాయన్నమాట. సో సేల్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. తర్వాత 7th పొజిషన్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయము ఈ కారు మహీంద్రా స్కార్పియో. స్కార్పియో ఎంత ఎక్కువ సెల్ అవుతుందా అనేది నాకు మన రోడ్‌లో కనిపిస్తది గానీ మేబీ నార్త్‌లో ఎక్కువ సెల్ అవుతున్నట్టుంది. 14,097 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది. సో స్కార్పియో ఈజ్ వన్ ఆఫ్ దోస్ పవర్‌ఫుల్ కార్స్ అనమాట. అండ్ 6th పొజిషన్‌లో మారుతి సుజుకి స్విఫ్ట్. సో మారుతి సుజుకి స్విఫ్ట్ ఏమో 15,215 యూనిట్స్ సెల్ అయ్యింది. సో స్విఫ్ట్ లాంచ్ అయ్యి చాలా రోజులు అయింది. కానీ ఇప్పటికీ ఇది మకుటం లేని మహారాజులా వెళ్ళిపోతుంది. ఒక ఫన్ టు డ్రైవ్ కార్, ఒక చిన్న కార్ అయినా ఫన్ టు డ్రైవ్ ఉంటది. సో ప్రైస్ వైస్ చూసుకుంటే కొంచెం ప్రైజీ అనిపిస్తది. బట్ ఎక్కువ మందికి స్విఫ్ట్ మీద ఉన్న ఒక నమ్మకం గానీ, ఒక రిఫైన్డ్ కార్ మైలేజ్ కూడా ఇస్తది. ఫన్ టు డ్రైవ్ కూడా ఉంటదనే ఉద్దేశంతో ఎక్కువ మంది కొంటున్నారు. అండ్ 5th పొజిషన్‌లో ఉంది మారుతి సుజుకి ఎర్టిగా. 16,111 యూనిట్స్ అయితే సెల్ అయింది. సో డెఫినెట్‌లీ ఎర్టిగా ఒక మైలేజ్ ఇచ్చే 7 సీటర్ కార్. మైలేజ్ ఇచ్చేది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటది. సో స్పేస్ బావుంటుంది. ఇలాగ మారుతి కార్స్ ఎవరైతే టాక్సీ పర్పస్ కోసం చూస్తారో వాళ్ళు ఎక్కువ మంది ఎర్టిగా తీసుకుంటారు. సో 4th పొజిషన్‌లో ఉంది వ్యాగనార్. వ్యాగనార్ 16,952 యూనిట్స్ అయితే సెల్ అయింది. సో ఇది కూడా ఎక్కువ టాక్సీ పర్పస్‌లో ఎళ్తూ ఉంటది కాబట్టి ఎక్కువ సెల్ అవుతది. ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఉంటుంది మెయిన్. మైలేజ్ ఎక్కువ వస్తది. ఓకే. ఈజీ టు గెట్ ఇన్, ఈజీ టు గెట్ అవుట్ కాబట్టి చాలామంది అలా కూడా తీసుకుంటారు. ఎల్డర్లీ పీపుల్ కూడా తీసుకుంటున్నారు. అండ్ వ్యాగనార్ ఇప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌లో కూడా లాంచ్ చేశారు. చూడాలి ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌లో ఏమాత్రం సెల్ అవుతుందో. ఇంకా ఎక్కువ డేటా లేదు. వస్తే గనుక గ్యారంటీగా అప్డేట్ చేసుకుంటాను. సో ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 3rd పొజిషన్‌లో ఉంది మారుతి సుజుకి డిజైర్. సో డిజైర్ ఏమో 17,899 యూనిట్స్ అయితే సెల్ అయిందండి. సో డిజైర్ ఒక ఓవరాల్ గుడ్ ప్యాకేజ్. సేఫ్టీ ఉంది, మైలేజ్ ఉంది, స్పేస్ కూడా డీసెంట్‌గా ఉంది. లుక్స్ కూడా ఇంప్రూవ్ చేశారు. సో టాక్సీ వల్లే కాకుండా పర్సనల్ యూస్ కోసం కూడా చాలామంది తీసుకుంటున్నారు. సో అందుకు డిజైర్ 3rd పొజిషన్‌లో ఉంది. అండ్ ఫస్ట్ పొజిషన్‌లో ఈసారి మళ్ళీ టాటాకే దొరికిందండి. టాటా మళ్ళీ ఫస్ట్ పొజిషన్‌లోకి వచ్చేసింది. సో నెక్సాన్ వచ్చేసి 18,335 యూనిట్స్ అయితే సెల్ అయింది. సో ఇక్కడ నెక్సాన్ చూసుకుంటే పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఈవీ అన్ని రకాల్లో ఉంది. హైబ్రిడ్ ఒకటి లేదు. హైబ్రిడ్ కూడా పట్టుకొచ్చేస్తే ఇంకా వీళ్ళ దగ్గర లేని పవర్ ట్రైన్ లేదని చెప్పుకోవచ్చు. సో స్పేస్ ఉంది, రైడ్ క్వాలిటీ ఉంది, సేఫ్టీకి ఒక బ్రాండ్ అంబాసిడర్. సో నెక్సాన్ ఆ రకంగా చూసుకుంటే బాగా సెల్ అవుతుంది. సో అండ్ మన ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న కార్ ఏమో టాటా పంచ్. 21,006 యూనిట్స్ అయితే సెల్ అయిందండి. సో టాటా పంచ్ ఎంత ఎక్కువ సెల్ అవ్వడానికి నా ఉద్దేశంలో ఈవీ కూడా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే టాటా పంచ్ ఈవీ ఇప్పుడు హాట్ కేక్స్‌లో సెల్ అవుతున్నాయి. చాలా హై డిమాండ్ వచ్చేసింది ఇప్పుడు. ఆల్మోస్ట్ 3 నెలలు ప్లస్ వెయిటింగ్ నడుస్తుందనమాట. సో టాటా పంచ్ నంబర్ 1 కార్ అయిపోయింది మళ్ళీ. సో టాటా పంచే ఫస్ట్‌గా మారుతిని బీట్ చేసిన కారు సేల్స్ విషయంలో నంబర్ 1 పొజిషన్‌ని దక్కించుకుంది. మళ్ళీ ఫస్ట్ పొజిషన్‌లోకి వచ్చిందనమాట. సో టాటా పంచ్ కూడా డెఫినెట్‌లీ ఒక మంచి కార్ అండి. కార్ కొనాలనుకునే వాళ్ళు, అంటే కాంపాక్ట్ కారు తక్కువ బడ్జెట్‌లో కావాలనుకుంటే పెట్రోల్ గానీ, సీఎన్జీ గానీ, ఈవీ గానీ ఇట్స్ ఎ వెరీ గుడ్ కార్. సో ఇవండి మన టాప్ 25 సెల్లింగ్ కార్స్. సో ఫైనల్‌గా మన లిస్ట్‌లో లేని కారు హుండై క్రెటా. సాధారణంగా ప్రతిసారి టాప్ 10లోనే ఉంటది కదా! ఈసారి ఎందుకు లేదు అని కొంచెం స్టడీ చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, హుండై వాళ్ళ చెన్నైలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది. అక్కడ కొన్ని హుండై క్రెటాకి సంబంధించిన పార్ట్స్ తయారవుతూ ఉంటాయి. సో అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల అక్కడి నుంచి రావాల్సిన పార్ట్స్ రాకపోవడం వల్ల డెలివరీస్ అనేవి డిలే అయ్యాయంట. సో అదండి మెయిన్ రీజన్ హుండై క్రెటా యొక్క సేల్స్ జూన్ మంత్లో తగ్గిపోవడానికి. సో సాధారణంగా అయితే హుండై క్రెటా సేల్స్ ఇంత ఘోరంగా తగ్గవు. ఇది మెయిన్ రీజన్ అనమాట. సో హుండై క్రెటా నెక్స్ట్ మంత్ నుంచి బెటర్గా సేల్ అవుతుంది. బెటర్గా వాటి యొక్క డెలివరీస్ రెజ్యూమ్ అవుతాయని చెప్పేసి మనం ఆశిద్దాం. చూసారు కదండి టాప్ 25 సెల్లింగ్ కార్స్ లిస్ట్. యాక్చువల్గా
టాప్ 25లో ఉన్న కార్స్ అన్నీ కూడా కొంచెం రీజనబుల్ కార్స్ అనే చెప్పుకోవచ్చండి. డీసెంట్ నంబర్‌లో సెల్ అవుతున్నాయి. సో, మార్కెట్‌లో చాలా ఉన్నాయన్నమాట కార్స్ మంచి కార్స్ అని చెప్పుకోవడానికి. సో, ఆ మొత్తం ఉన్న కార్స్ ఎక్కువవుతున్న కొద్దీ కన్‌ఫ్యూజన్ కూడా పెరుగుతుంది. సో, ఆ కన్‌ఫ్యూజన్ నుంచి మీకు క్లారిటీ కావాలనుకుంటే మీరు నాతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. మాట్లాడి మీకేది రైట్ కారో ఒక డెసిషన్ తీసుకోవచ్చండి. నాతో మాట్లాడాలంటే కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. లేకపోతే ఇక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్ ఉంది కదా! ఈ వాట్సాప్ నంబర్‌కి మీరు కన్సల్టెంట్ మెసేజ్ పెట్టినా కూడా మా టీమ్ మీకు గైడ్ చేస్తారు.